విలువైన నామానికి వందనాలు. మరి 2025 సంవత్సరం యొక్క క్రిస్మస్ సందర్భంగా ప్రతి మానవాడి కొరకు యేసు లోకానికి రక్షకుడుగా వచ్చిన వారు నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరానికి ముందు మానవుడుగా మనిషిగా మరి ఆయన పశువుల పాకలు ఉండటం, మరి జ్ఞానులు వెళ్ళి ఆయన దర్శించడం, వారి కానుక సమర్పించడం, మరి యేసుక్రీస్తు నిజంగా రాజుగా లోకానికి వచ్చాడని ఆకాశంలో ఉండే నక్షత్రాన్ని జ్ఞానులు చూసి ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళి ఈ సాధించారు, రాజు ఒకరు పుట్టాడు, మేము ఆకాశంలో నక్షత్రం చూశామని వారితో కూడా జ్ఞానులు వెళ్ళి అడగటం, శాస్త్రులు అడిగారు. రాజుకు ఆశ్చర్యపడాడు, ఏమిటి రాజు గారి దగ్గర పుట్టుతారని జ్ఞానులు వెదికారు. కానీ యేసు రక్షకుడు ప్రతి మానవుని కొరకు వచ్చిన వారిని తెలియపరచడం, ఆకాశంలో నక్షత్రం తెలియపరచడం, జ్ఞానులు వెళ్ళి రాజును అడగటం, ఇవన్నిటిని కూడా మేము గమనించి చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు నిజంగా మానవుని యొక్క వ్యాధి, మరి బాధలు, సమస్యలు, శోధనలు, కష్టాలు, మరి అనేక విడుదల లేని ప్రతి విడుదల ఇవ్వటానికి యేసుక్రీస్తు లోకానికి మానవుడుగా అవతరించాలని శుభవర్తమానాన్ని ప్రతి లోకంలో ప్రతి మానవులు ఎరగాలని, మరి విశేషంగా శగిన సంఘంలోని పాస్టర్ జోబు గారి ద్వారా మీ ప్రతి మానవులకి ఈ శుభవర్తమానాన్ని తెలియపరుస్తున్నాం. ప్రతి వారు ఆనందంగా సంతోషంగా ఉండాలని మేము కూడా ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నామని మాటించి దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.